నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్లపల్లి రమేష్. ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం. అందులో భాగంగా నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రజ్యోతి అన్ని పేపర్లోని ప్రధాన వార్తలను ఒకసారి మనం చూసుకుంటే దానికి సంబంధించి అన్నిట్లలో ఒకటే ఇచ్చిండ్రు. అది ఏంటంటే ఉచితాల కోసం కొత్త డిస్కామ్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం వచ్చిన తర్వాత, గత ప్రభుత్వం పోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ ఎలక్షన్లో హామీలు ఇచ్చారు. ఇంటికి ఉచిత కరెంట్ ఇస్తాము, 200 యూనిట్ల కరెంట్ ఇస్తాము. ఆ గవర్నమెంట్ కార్యాలయాలకు కూడా కొన్ని ఉచితాలు ఉంటాయి కాబట్టి దాని అంతా మరి కరెంట్ ఎక్కడ పోతుంది, ఏ విధంగా ఉన్నదనే దానికి ఒక డిస్కమ్ తేవాలని చెప్పి చెప్తా ఉన్నారు. అదేంటంటే ఎక్కడ ఎంత కరెంట్ వస్తుంది, ఎన్ని యూనిట్లు వేస్ట్ అవుతాయి, ఎన్ని యూనిట్లు వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు, దానిపైన ఒక కొత్తది ఏర్పాటు చేయాలని చెప్పేసి అంటారు. అది అన్నింటిలో ప్రధాన వార్తకి ఇచ్చారు. అది చూసుకున్నాం. అది విద్యుత్ విభాగం ప్రక్షాళన సంస్కరణలు, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర విద్యుత్ విభాగం ప్రక్షాళన సరసమైన సంస్కరణలు అమలు చేయాలని చెప్పి సూచించారు. బుధవారం జూబ్లీ హిల్స్ లో తన నివాసంలో ఇంధన శాఖపై ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి వీళ్ళకి సంబంధించిన దాంట్లో దీన్ని ప్రక్షాళన చేయాలి. ఎక్కడెక్కడ ఎంత ఉచితంగా ఇస్తానో, ఏ విధంగా పోతా ఉన్నది, దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి, ఇది ఇండ్లకి ఎంత ఇస్తాను, పాఠశాలలకు ఎంత ఇస్తాను, కళాశాలకు ఎంత మొత్తంలో ఉచిత విద్యుత్ సరఫరా పథకానికి కొత్త డిస్కౌంట్ పరిలో తీసుకురావాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. రాష్ట్రం అంతా ఒకే యూనిట్ గా దీన్ని పరిధి ఉండాలంటే పాత డిస్కౌంట్ల పనితీరు మెరుగుపడితే జాతీయ స్థాయిలో రేటింగ్ పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడున్న పెండింగ్ డిస్కౌంట్లను ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు సంస్కరణలు తప్పనిసరి అని చెప్పేసి ఏదైనా కూడా వాస్తవానికి పథకం ఖచ్చితంగా అమలు చేయాలంటే నిజంగా వాళ్ళకి ఏది ఎంత మొత్తంలో అమలు అవుతుందో కాలేదో అనడానికి దానికి సపరేట్ ఒకటైతే ఉండాలి. ఇది మంచి పరిణామంగా భావించవచ్చు. అట్లాగే సార్ 58, 59 జీవన్ గ్రామ్ మీరు ఒకసారి ఆలోచించారు. అక్కడ భూములు తెలుసు, మీకు కూడా తెలుసు. దీనికి సంబంధించి గచ్చిబౌలి, షేర్లింగంపల్లి, హైటెక్ సిటీ మొత్తం హైటెక్ రంగులతో ఉంటుంది. ఇక్కడ భూమి అంతా కోట్లలో ఉంటుంది. అలాంటి భూమిని ఎవరి దగ్గర ఉన్నది, ఎవరి చేతులు మారినాయి, ఎందుకు వీళ్ళ దగ్గర పోయింది, పేదలు ఎంతమంది లబ్ధి పొందారు అనే చిట్టా మీ దగ్గర లేదంటే ఇదైతే సిగ్గుచేట అని చెప్పేసి ప్రతిపక్షాలు లేవలెత్తిన ముందుకే దీనిపైన మీరు ఎంక్వైరీ చేయాలి, దీన్ని ఆలోచించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతున్నాం సార్. ఇంకోటి, పాపం గురుకుల వ్యవస్థ గత ప్రభుత్వం ఇది నిజంగా ఒప్పుకోవాలి. మా ప్రజలకు కూడా తెలుసు, నిజంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో గురుకులాలలో ఏ రోజు ఎవరికి ఇబ్బంది వచ్చిన సందర్భాలు లేదు. ఆ రోజు తల్లిదండ్రులు పిల్లలను మంచిగా అక్కడ దోలి అక్కడ గుండెమే చేసుకొని బతికిన సందర్భం ఉండే. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏ గురుకులం పోయినా కూడా ఎక్కడో అక్కడ ఫుడ్ పాయిజన్ అవుతా ఉన్నది. అది ఎందుకు జరుగుతానో అర్థమైతలేదు. సన్న బియ్యం పెడతాను అని చెప్పేసి అంటారు. మీరు వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం చెప్పేసి కూడా అంటే అప్పుడు అందరూ సంతోషపడ్డారు. ఎందుకంటే అది ఎంతమంది 200 వచ్చేది, ఇప్పుడు ఒక 400 వస్తుంది. పిల్లల అవసరాలు తీరుతాయి, ఇక ప్రభుత్వం మంచిగానే చూసుకుంటుంది అని చెప్పేసి ఆ మెన్యూలో కూడా మార్పు చేసిరని చెప్పేసి మంచి శుభ్రంగా చెప్పారు సార్. కానీ దీన్ని మరి ఎందుకు సార్ ఈ లోటుబాటు ఏందో అర్థమైతలేదు. మీ నియోజకవర్గంలో పిల్లలందరూ రోడ్డు మీదకి వచ్చి అయ్యో మాకు బువ మంచిగా పెడతలేరు, పురుగులన్నం పెడతారు, మాకు కరెక్ట్ వస్తలేదు అని చెప్పేసి అంటే పోలీసులతో ఆఫ్ చేస్తారు సార్. ఇక మరి వాళ్ళ బాధలు ఎట్లా చెప్పుకోవాలి? అక్కడనో తీర్చారు, చెప్పుకుంటున్నాం పోలీసులతోటి అడ్డగించారట. ఇదే మాట్లాడు సార్ ఇది. మరి వాళ్ళకి మీరు అంతకుముందు ఇక ఎండాకాలం వచ్చింది, బళ్ళు మూతపడే ముందు, సెలవులు వచ్చే ముందట అంతా ఆఫీసర్లంతా, ఎమ్మెల్యేలంతా, రాజకీయ నాయకులంతా పోయి మొత్తం ఈ పిల్లలంతా మా ఆస్తి, వీళ్ళని మేము ఏమైనా కాపాడుకుంటాం, వాళ్ళ జీవితం మా జీవితం, ఎందుకంటే ఈ వాళ్ళ ఆస్తి కావడం మేము కాపాడుకుంటాం అని చెప్పేసాం. ఇదేనా సార్ కాపాడుకోవడం అంటే? ఇలా రోడ్ల మీదకి వస్తారు, చదువుకునే పిల్లగాళ్ళను వాళ్ళకు ఉచిత నిర్బంధ విద్యను పెట్టాలి, 14 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని చెప్పేసి ఉంటుంది. కానీ మరి మా పరిస్థితులు బాగా రోడ్లెక్కే వాడికి వచ్చినామంటే ఎందుకు సార్ వీళ్ళ మతలబేంది అంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలే, వాళ్ళు అడగరులే, వాళ్ళకి ఏమవుతుందిలే, వాళ్ళు ఏం పెట్టినా తింటారులే, వాళ్ళు అయ్యే వాళ్ళు ఎక్కడో కూలి నాలుగు చేసుకొని పోతారు, మా పిల్లలు మంచిగా ఉంటారని అనుకుంటారు ఆమె ఉద్దేశం. మరి వీళ్ళ మీద దృష్టి పెట్టాలి కదా సార్. వాస్తవానికి చెప్పాలంటే గత ప్రభుత్వం సెక్రటరీగా ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నప్పుడు కలిసేటువంటి ఆస్కారం ఉన్నది. ఇప్పుడు అలుగు వర్షం వచ్చిన తర్వాత కనీసం తల్లిదండ్రులను కలిసేటువంటి సంస్కృతి లేకుండా పోయింది. ఎందుకు సార్ ఇది? వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి లేదా? అయ్యా ఒక్కరోజు ఆఫీస్కి పోతే దొరకదు, ఎవరిని కలవడానికి ఆస్కారం లేదు. ఇది మతలాభం సార్ ఇది. అంటే వీళ్ళని నిర్వీర్యం చేద్దామని చెప్పేసి అనుకుంటారా? గురుకులాల పేరు పెట్టి నిర్వీర్యం చేద్దాం అనుకుంటారా? నిన్నటికి హెచ్ఆర్సీ కూడా ఏంటి ఇక్కడ పిల్లలు చచ్చిపోతా ఉన్నారు, వాళ్ళకి మంచి బో పెడతలేరు, మంచిగా దొరుకుతలేదు, ఏంటి కథ ఏంటో మాకు నివేదిక ఇవ్వండి అని చెప్పేసి అంటారు. ఇదేనా సార్ ప్రజాపాలన అంటే?
ప్రజాపాలన అంటే ప్రజల మేలు కోరాలి కదా. ఇట్లా వీళ్ళ వీళ్ళ బాధలతో ఇబ్బంది పెడతారు. ఏ గురుకులం పైన ఇదే ఉన్నది, మరి వాళ్ళపైన దృష్టి పెట్టాలి కదా. కొన్ని గురుకులాలలో అయితే ఇక కోతులు ఉన్నాయి, చెట్లు చేమున్నది, ఈ పిల్లల దగ్గర పీకిస్తారు. మీ పిల్లల దగ్గర పీకిస్తారా? మీ పిల్లలకు పెద్ద పెద్ద కాలేజీలు, పెద్ద పెద్ద స్కూళ్ళు, ఈ పిల్లలకు ఉన్నదాన్ని మంచిగా పెట్టారు అంటే మీ గడ్డి మీరే పిక్కోవాలి, మీరే చేసుకోవాలి. మీ బాత్రూమ్లు కూడా కొన్ని సందర్భాల్లో మీరే కట్టుకోవాలని సందర్భాలు వస్తున్నాయి. ఇక్కడ గచ్చిబౌలిన సార్ సివై ఎక్సలెన్స్ అని చెప్పేసి పెద్దది పెట్టారు, ఆర్భాటంగా పెట్టారు. ప్రభుత్వం మస్తు చేస్తుంది అని చెప్పేసి అంటారు, తల్లిదండ్రులుగా భరోసా ఉండే. కానీ అక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్నారు సార్. మీ పిల్లలకు కొత్త వాళ్ళు నీళ్ళు ఇవ్వాలి, ఎప్పుడు చదువుకోవాలి, నీళ్ళ కోసం ఎప్పుడు వెంటపడాలి. ఇది మీ దృష్టికి వస్తలేదా? మరి ఎవరు దీన్ని కప్పి పెడతారు? తల్లిదండ్రులను చెప్తేనే ఇబ్బంది పడతారు, ఎందుకంటే మా పిల్లలు ఏమంటారు అని చెప్పేసి. ఆ పిల్లలు చెప్తేనో అయ్యో మా ఏ పిల్లగారు చెప్పినా వాళ్ళని టార్చర్ చేస్తారు, అదో భయం. ఎందుకు సార్? మీ పిల్లలకు ఉన్నటువంటి వసతులు వాళ్ళకు ఉండొద్దా? మీ పిల్లలకు వాళ్ళు చదువుకోవద్దా? మీ పిల్లలు ఎందుకు? మీ పైసలు ఉన్నాయి, మా వాళ్ళు ఓట్లు ఎత్తారు, మీరు అధికారం అనుభవిస్తారు, కోట్లు సంపాదిస్తారు, తీసుకుపోయి మీ పిల్లలను అమెరికాలో ఇంకెక్కడో చదివిస్తారు. అరే మా వాళ్ళని ఉన్నదాంట్లో మంచిగా చదివి అంటే మీకు చేతులు రావా? ఎందుకు సార్ ఇది కథ? పాపం ఇది చూడు, ఇది మీ ఇలాకాలో జరుగుతుంది ఇది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటే మీ చేతులు ఉన్నది సార్, పదవి శాఖ కూడా మీ చేతులు ఉన్నది. మీరు మంచిగా చేతున్న ఆశ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మాట తప్పడనే ఆతృత కూడా ఉన్నది సార్. మరి ఇదైతే ఎందుకు ప్రభుత్వానికి చెడ్డ పేరు ఆస్కారం ఉన్నది. దీనిపైన మీరు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నది సార్. సమస్యలపై దండెత్తిన విద్యార్థులు సీఎం ఇలాకాలో 60 మంది పాదయాత్రగా గచ్చిబౌలి కలెక్టరేట్ కు వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు కలెక్టర్కు తామే చెప్పి పరిష్కరిస్తామని చెప్పేసి బుజ్జగింపు. పోలీసుల వాహనంలోని గురుకులాలకి తిప్పి పంపిన వాళ్ళ ఉన్న దొంగల సార్. పాపం వాళ్ళ మా బతుకులు మంచిగా లేవు, మా కథ మంచిగా లేదు, మమ్మల్ని ఇట్లా చేయండి అంటే కనీసం చెప్పుకోవడానికి ఆస్కారం ఉండొద్దా? ఒక మాట అన్నారు, మేము ప్రతి నెల మేమే కలెక్టర్ తోటి అక్కడ గురుకులాలలో పోయి నిద్ర చేస్తాం, ఏమేమి తింటారు, ఏమేమి పెడతారు అని చెప్పేసి అంటారు. అదే పిల్లలు రోడ్డు ఎక్కితే రోడ్డుకు వచ్చేదాకా మీరు మీ కళ్ళకు కనపడే సారి. అధికారులు కూడా ఉండాలి, కానీ మీ బాధ్యత కలెక్టరో, దానికి సంబంధించిన డిఈఓనో, సంబంధించిన ఆర్సీఓనో ఎవరు దాన్ని చూసి మరి ఏం పెడతారా, ఎట్లా పెడతారా అని చెప్పి చెప్పాలి కదా. మరి ఎందుకు పడి మీకు జీతాలు వస్తానే అయిపోతుందా? దీనిపై దృష్టి పెట్టాలి. ఇది ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి. ఇది మహాత్మా జ్యోతిరావు పూలే బాల గురుకుల విద్యార్థుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం అధికారులు. అదేందో అక్కడి దాకా పోయి వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో ఆ సంబంధిత అధికారులు పోయి మరి ఏం పెడతారా, మీకు ఏమేమి ఇస్తాండ్రు, ఎట్లా తింటారు, మంచిగా ఉంటారా అని చెప్పాలి. ఇప్పుడు సీజనల్ వ్యాధులు స్టార్ట్ అయినాయి. మరి వారానికి ఒక్కసారో, 4 రోజులకు ఒక్కసారో, 10 రోజులకు ఒకసారో ఆ పిల్లల దగ్గరికి హాస్పిటల్ని పంపించి మీ ఆరోగ్యాలు ఎట్లున్నాయా, మీ మంచిగా ఉన్నదా, మీ ఫెర్టిలిటీ ఎట్లున్నది, మీకు పౌష్టికాహారం అందుతలేదా అనేది చూడాలి కదా. ఇప్పుడు మీ పిల్లలకేమో మీకు వాళ్ళ మెదడు మంచిగా పని చేయాలని చెప్పేసి నెయ్యి పెడతారు సార్. ఈ పిల్లలకి నెయ్యి పెడతారా సార్? కనీసం నిబంధనలు చెప్తాను. చిన్నపిల్లలకు కనీసం ఒక్కొక్క పిల్లగానికి 200 గ్రాముల కందిపప్పు అందియాలంటారు. అందిస్తారా సార్ ఎక్కడన్నా? ఏదో ఇంత నీళ్ళ చారు పోసి ఆ పెట్టి పంపిస్తారు. కానీ పౌష్టికారం ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇది కూడా ఆలోచన. మీకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన అనగానే అయిపోతా, అది క్షేత్రంలో పరిశీలన చేయాలి కదా. ప్రభుత్వం సిగ్గుసేట్ అవుతాం సార్, ప్రతిపక్షాలకు అవకాశం. గత ప్రభుత్వంలో ఎక్కడ ఈ సంఘటనలు జరిగినాయి సార్? ఏదో అరకొరకు ఎక్కడో జరిగింది. ఈ రోజు ప్రతిరోజు ఏదో దిక్కున ఏదో సమస్య, వాళ్ళు ఫుడ్ పాయిజన్ అవుతుందని హాస్పిటల్ దిక్కుపోతా ఉన్నారు. వాళ్ళ పైన మీరు ఎందుకు ఆలోచన చేస్తలేరని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తాను. అంటే పేదోళ్ళే కదా, బక్క సిక్కినోళ్ళే కదా, ఇక పేదలు అడుగుతారు. మళ్ళీ రేపు పొద్దున ఎలక్షన్ అనగానే అక్కడ మళ్ళీ ఊళ్ళకు 100 కోట్లు పంపిస్తాం, మళ్ళీ 10 రోజులు ఆగమాగం చేద్దాం, ఓట్ల నాడు 500 ఇస్తే వాళ్ళే మర్చిపోతారు. ఆ పిల్లల గురించి వాళ్ళకి ఎందుకు అనుకుంటారు? అట్లున్నారు కాబట్టి ఇప్పుడు మీ ఆటలు నడుతాను, లేకపోతే నడుతాయి సార్. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని గురుకులం నుంచి జాతీయ రహదారి మీదుగా 60 మంది 10th విద్యార్థులు గద్వాల కలెక్టర్ కు పాదయాత్రగా బయలుదేరారు. గురుకులంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నినదిస్తూ 7 కిలోమీటర్లు నడిచి వెళ్లారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు, స్థానిక అధికారులు అప్రమత్తం చేశారు. తహసీల్దార్, ఎస్ఐ విద్యార్థులు తమ వద్దకు పంపించారు. పోలీసులు ఎంతో చెప్పినా వినకున్న విద్యార్థులు పొలాల వెంట, రహదారుల వెంట పరుగులు కూసబెట్టి వద్దురా బాబు పోకురి, మేమే సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడే వరకు వచ్చారు. పట్టించుకోండి, మీరు పట్టించుకోండి, ఆ పిల్లలను పట్టించుకోండి. పట్టించుకోకుండా మీరే తిట్టుకొని మీ రాజకీయాల కోసం ఉండి ఒక్కోటి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఈ పార్టీకి మారి మీ బతుకులు చూసుకుంటే వీళ్ళ బతుకులను చూసేది ఇవ్వాలి సార్. ఖచ్చితంగా వీళ్ళపైన ఒక నజర్ వేయాలి. ఎందుకంటే వాళ్ళంతా పేదలు సార్. పొద్దుగాల మీరు ఓట్లు అనగానే అక్కడ మొత్తం
కోడి పిల్లలాగా ఒక మందను కూసుకొచ్చి ఆ మీటింగ్లో కూర్చోబెడతారు. వీళ్ళ తల్లిదండ్రులే కదా మళ్ళీ మీకు ఓట్లు వేసి మీ ప్రచారం చేసి మీకు ఆర్భాటాలు చేసేది. ప్రతిపక్ష వాళ్ళైనా అధికార పార్టీ వాళ్ళైనా ఎవరైనా వీళ్ళ గురించి ఆలోచన చేయండి. వారానికి ఒకసారి నాలుగు ఆ గురుకులం సందర్శించండి. ఆ పిల్లలు ఏం తింటారని చెప్పేసి అక్కడ సంబంధించి ఎంఆర్ఓ గారు కానీ దానికి సంబంధించినటువంటి మండల అధికార యంత్రాంగం అంతా ఆ పిల్లలకి ఏమేమి పెడతారమ్మా, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి పెద్ద నిధులు వస్తానే పిల్లలకు కరెక్ట్ అంతలేదని చెప్పేసి అంటా ఉన్నారు సార్. దానిపైన మీరు క్షేత్రస్థాయిలో ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మిమ్మల్ని అడుగుతాను. ఎందుకంటే ఆ పిల్లల మీద ప్రేమ లేదంటే మీ పిల్లలను చదివేటువంటి బల్లెన పంపిస్తే మీరు అంటారు ఒక్కొక్క పిల్లగానికి 1,20,000 90,000 నుంచి 1,20,000 ఖర్చు పెడతాను అంటారు. అయ్యే పైసలు ఇస్తే వాళ్ళు ఇష్టం ఉన్న కాడికి పోయి మంచి విద్య నేర్చుకుంటారు సార్. అది ఆలోచన చేయాలా పిల్లలు వాళ్ళకు సార్. చూడండి ఏ గురుకులాల పైన ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ గురుకులాల సమస్యని వెంబడే పరిష్కరించాలని చెప్పేసి ఆ ప్రజలు కోరుకున్న దీంట్లో ఒక కమిటీని వేయండి సార్. ఒక టీమునే పెట్టండి. దీనిపైన ప్రతిరోజు ఒక మండలంలో ఒక జిల్లాలో ఒక టీమును పెట్టి ఆ గురుకులం దగ్గర పోయి ఈ రోజు ఈ గురుకులం దగ్గర పోండే, ఈ రోజు ఈ గురుకులం దగ్గర పోండే, మండలంలో ఒక టీముని పెట్టి పోండే పరిశీలించండి అని చెప్పండి సార్. ఎందుకంటే పిల్లలు ఆస్తి అని చెప్పేసి మీరే అంటారు. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది కాబట్టి దీన్ని ఎమ్మటే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మిమ్మల్ని అడుగుతాను సార్. ఇంకోటి కాంగ్రెస్ దారదత్వం చేసిందని చెప్పేసి మన పార్లమెంట్ లో అమిత్ షా గారు చెప్తా ఉన్నారు. మేము తిరిగి తీసుకొస్తాం పాక ఆక్రమిత కాశ్మీర్ పై రాజ్యసభలో అమిత్ షా ప్రసంగం. ఇక మీ వల్లనే అది పోయిందా, ఇక మళ్ళీ దాన్ని మీరు తీసుకొస్తామని చెప్పేసి అంటాను. వాళ్ళ ప్రభుత్వం పోయి ఎప్పుడో పోయింది సార్. 15 ఏళ్ళు మీదే అవుతుంది, 3వ టర్మ్ కూడా మీదే అవుతుంది. ఇక గత ప్రభుత్వం మేము తోలొద్దు. వాళ్ళు మంచిగా లేకనే వాళ్ళు ఓట్లు ఎత్తలేరు. ఇక మీరు తీసుకొచ్చే బాధ్యత మీ పైన ఉన్నది కాబట్టి ఇక మీరు ఏదో ఒకటి చేసి పట్టుకొని రావాల్సిన సందర్భం ఉన్నది. ఇంకోటి లిక్కర్ స్కామ్ లో 11 కోట్లు పట్టివేత అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆంధ్రలో లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్ లో 11 కోట్లు ఆట. నీ అమ్మాయి పైసలు ఎక్కడ తయారైతుంది అక్క పేదోడు 500 సంపాదించడానికి ఇబ్బంది పడతాడు. ఇక మీరు 1,000 కోట్ల రూపాయలను ఇళ్లలో పెట్టుకొని అధికారంలో మీరు చెలాయిస్తా ఉన్నారు. ఒక్క పేపర్ ఏమో లేదు ఇది జగన్ అని చెప్పేసి అంటాను. జగన్ పేపర్ ఏమో కాదా వాళ్ళు చేసేటువంటి ఆట అని చెప్పి ఏ పేపర్ నమ్మాలి ఈ ప్రజలంతా ఏ పేపర్ నమ్మాలి? ఇప్పుడు వేరేటోళ్ళు అని చెప్తానో లేదా మీకు ఆధారాలు లేవా, మీరు ఎట్లా చేస్తాం, మేము కేసులు వేస్తాం అని చెప్పేసి అంటారు సోషల్ మీడియాలో చెప్తే. కానీ మీరు ఇంత బహిర్గతం చేసాం, మీ మీద చర్యలు తీసుకోవడానికి ఎవరు లేడా? ఇక ఎవరు చేద్దా? మరి మీరు చేస్తేనేమో ఏం కాదు, పేదోడు చేస్తేనేమో తప్పు అవుతారు. మీకు ఆధారాలు ఏందంటారు. మరి ఏది నమ్మాలి? ఈ పేపర్ మీద కేసు ఎత్తారా, ఈ పేపర్ మీద కేసు ఎత్తారా? దేని మీద కేసు ఎత్తారు? ఉండాలి కదా. ఇప్పుడు ఎవరైనా కూడా ఈ సోషల్ మీడియా వేదిక కూడా ఎందుకు ప్రశ్నిస్తారంటే ఇట్లా జరుగుతుంది కాబట్టి ఏం చేస్తారని చెప్పేసి మీకు ఆధారాలు ఏందా? మమ్మల్ని అంటారా, మా ఇంట్లో అంటారా అనరా? మీరు అధికారంలో పడరా మీరు? లేకపోతే మంచి చేయరు. మరి అది ఏ రైతుని చెప్తానో ఇది అంటారు. ఇది ప్రజలు కూడా ఆలోచన చేయాలన్నా ఏం జరుగుతుంది ఎట్లా పోతుందో ఆలోచన చేయాలి. ఇది ఈరోజు వార్త.